సుందరపు విజయ్ కుమార్ నాపై లేనిపోని అపోహలు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వదిలిపెట్టనని యలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ హెచ్చరించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంబిల్లి మండలం పంచదార్లలో ప్రభుత్వం రెస్క్యూ చేస్తున్న భూములను తాను కబ్జా చేస్తున్నట్టు 200 కోట్లు దోచుకున్నట్లు అసత్య ప్రచారం కొన్ని పత్రికలు చేస్తున్నాయన్నారు. వాటిపై ఇప్పటికే చట్టపరంగా కోర్టులో కేసులు వేశామన్నారు. ఒక పత్రికపై స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని, గత శాసనసభ్యుడు కన్నబాబు చేసిన ఆక్రమణలు, కబ్జాలు నాపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో శ్రమిస్తున్నానన్నారు. రానున్న 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఊటకూటి రమేష్, కొటారు శ్రీనివాస్, కొటారు నరేష్ పాల్గొన్నారు. చేస్తున్నాం ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చాం. రేపు 28ని ఒక కంపెనీ రాంబిల్లిలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది భూమి పూజ చేయడానికి లోకేష్ గారు వస్తున్నారు. ఒకటి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఎమ్యూనిటీస్ ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మా మీద బురద జల్లడానికి ఇష్టానుసారంగా మాట్లాడతానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. సోషల్ మీడియాలో కూడా చాలా మంది కావాలని పార్టీని పట్టుకొని నా మీద అదే పనిగా వేసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారేమో. డెఫినెట్గా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. క్లియర్గా చెప్తున్నా, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ మూవ్ చేసాం. అవకాశాలని వాడుకొని, చట్టపరంగా అన్ని అవకాశాలను వాడుకొని నేను డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటానంటే ఇవి వాస్తవానికి ఒక ఎమ్మెల్యేని కించపరచడం, ఒక ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా మాట్లాడతానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ రెజ్యూమ్ చేసే ల్యాండ్ నాకు సంబంధం అనేది నా అంటగట్టడం అనేది ఇది పరాకాష్ట, ఊరుకునే ప్రసక్తే లేదు. ఇలాంటివి చాలా బయట మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రూఫ్లు వచ్చినా, ఎక్కడ ఇది అయినా డెఫినెట్గా మరి మేము వదిలే ప్రసక్తి లేదు. డెఫినెట్గా మీరు ఏదన్నా మీ అభిప్రాయాలు ఉంటే మాకు చెప్తే మీ అభిప్రాయాల మీద మేము చేసుకుంటాం. మేము మాట్లాడతాం, డెఫినెట్గా మాట్లాడతాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి. డౌట్ ఉంటే డెఫినెట్గా నేను ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. డెఫినెట్గా క్లారిఫై చేస్తాను, అందులో డౌటే లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు గనక ఆరోపణలు చేసి నన్ను డిఫేమ్ చేద్దామని మాత్రం అనుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. 18-20 సంవత్సరాల నుంచి జరగలేని అనేక సమస్యలు, హోల్డ్ అయిపోయిన అనేక సమస్యలు అన్నింటినీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అన్ని పనులు చేసుకుంటా ముందుకెళ్తున్నాం. అభివృద్ధి, విపరీతమైన అభివృద్ధి చూపిస్తున్నాం యలమంచిలిలో. అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరదీస్తున్నాం. ఇంకా ఎక్కడన్నా మిగిలిపోతే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ముందుకు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు మేము ఇవ్వబోతున్నాం. ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగ ఇచ్చేసిన ఈ హౌసింగ్ అంతా కూడా ఊరికే అలాట్ చేసి అవన్నీ కంప్లీట్ చేస్తున్నాం. కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే కొత్త హౌసింగ్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. అన్నీ చేస్తున్నాం. ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చాం. రేపు 28ని ఒక కంపెనీ రాంబిల్లిలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది భూమి పూజ చేయడానికి లోకేష్ గారు వస్తున్నారు. ఒకటి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఎమ్యూనిటీస్ ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మా మీద బురద జల్లడానికి ఇష్టానుసారంగా మాట్లాడతానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. సోషల్ మీడియాలో కూడా చాలా మంది కావాలని పార్టీని పట్టుకొని నా మీద అదే పనిగా వేసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారేమో. డెఫినెట్గా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. క్లియర్గా చెప్తున్నా, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ మూవ్ చేసాం. కోర్టులో మూవ్ చేసాం, శాసనసభలో మూవ్ చేసాం. ఎక్కడికక్కడ మేము ఆశ్రయిస్తున్నాం చట్టాన్ని. తర్వాత మీరు మా కాళ్ళు పట్టుకున్నా మమ్మల్ని బతిమాలలో ఊరుకునే ప్రసక్తి లేదు. మీకేమైనా నిజంగా మీకేమైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. మేము డెఫినెట్గా మేమైనా తప్పు చేస్తే మేము కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ కేవలం పార్టీ పరంగా అలాగే మీ పర్సనల్ పరంగా మమ్మల్ని ఏమైనా డిఫేమ్ చేస్తే ఎవరిని వదిలే ప్రసక్తి